హాయ్ ఎవరివన్. మనం ఇప్పుడు ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ లిమిటెడ్ డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ డిస్కషన్ చేయబోతున్నాము. ఇక్కడ మనము కన్సాలిడేట్ రిజల్ట్స్ డిస్కషన్ చేయబోతున్నాం అనమాట. ఇక్కడ అమౌంట్ వచ్చి ల్యాక్స్లో ఉంది. ఇక్కడ మనము ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ అలాగే క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ డిస్కషన్ చేయబోతున్నాము. కానీ మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్కి ఇస్తామన్నమాట. ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ అంటే ఈ డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ లాస్ట్ ఇయర్ డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ డిస్కషన్ చేయబోతున్నాము. దీన్నే ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ అంటారు. అలాగే ఈ సెప్టెంబర్ క్వార్టర్ డిసెంబర్తో కంపేర్ చేస్తే దాన్ని క్వార్టర్ ఆన్ క్వార్టర్ అంటారు. సో ఫస్ట్ వన్ వచ్చి రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్. సో లాస్ట్ ఇయర్ వచ్చి 100 crores వచ్చింది, ఇప్పుడు వచ్చి 115 crores. సో ఇయర్ ఆన్ ఇయర్ 15 crores పెరిగిందనమాట రెవెన్యూ. అలాగే అదర్ ఇన్కమ్ చూసినామంటే లాస్ట్ ఇయర్ 17 crores, ఇప్పుడు 25 crores అనమాట. సో ఇక్కడ 7 crores అదర్ ఇన్కమ్ పెరిగింది. ఇది గుర్తుపెట్టుకోవాలా. ఈ అదర్ ఇన్కమ్ అనేది ఎక్కడి నుండి వస్తుంది అనేది మనము అనలైజ్ చేసుకోవాలన్నమాట. సో ఓవరాల్గా టోటల్ ఇన్కమ్ చూసినామంటే లాస్ట్ ఇయర్ 117 crores, ఇప్పుడు 141 crores. సో దగ్గరగా 24 crores పెరిగింది. సో ఇయర్ ఆన్ ఇయర్ ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ లిమిటెడ్కు రెవెన్యూ అనేది పెరిగింది. అది ఎంత పెరిగిందంటే 24 crores. సో ఆ రెవెన్యూ జనరేట్ చేయడానికి వీళ్ళు ఎంత ఎక్స్పెండ్ చేసినారనేది చెక్ చేస్తాము. సో ఇక్కడ చూసినామంటే ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ లాస్ట్ ఇయర్ 8.8 crores అయితే ఇప్పుడు 9.3 crores అనమాట. సో ఇక్కడ ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్స్ అనేది ఎక్కువగా పెరగలేదు. అంటే వీళ్ళు ఎంప్లాయీస్ అనేది కాన్స్టెంట్గా ఉన్నారు, కానీ రెవెన్యూ అనేది ఎక్కువ జనరేట్ అవుతుందన్నమాట. సో ఇది పాజిటివ్ పాయింట్. అలాగే ఫైనాన్స్ కాస్ట్. సో ఫైనాన్స్ కాస్ట్ చూసినామంటే లాస్ట్ ఇయర్ 66 lakhs అయితే ఇప్పుడు 71 lakhs అనమాట. సో ఇక్కడ కూడా ఫైనాన్స్ అనేది ఎక్కువ పెరగలేదు, అంటే వీళ్ళు జీరో డెప్ట్ కంపెనీ అనమాట. సో ఇది పాజిటివ్ పాయింట్. తర్వాత డిప్రిషియేషన్ లాస్ట్ ఇయర్ చూసినట్టు 4.9 crores, ఇప్పుడు 5.1 crores అనమాట. డిప్రిషియేషన్ అనేది కూడా ఎక్కువ పెరగలేదు, దీన్ని ఎక్స్క్లూడ్ చేసుకుందాము. తర్వాత అదర్ ఎక్స్పెన్సెస్ లాస్ట్ ఇయర్ 8.1 crores అయితే ఇప్పుడు 7.1 crores. సో ఇక్కడ అదర్ ఎక్స్పెన్స్ అనేది 1 crore ఇంకా తగ్గిందనమాట. ఇక్కడ మనకు రెవెన్యూస్ ఎక్స్పెన్సెస్ దీన్ని బట్టి మనకు ఏమర్థమైందో చెక్ చేస్తాము ఒకసారి. సో వీళ్ళకు రెవెన్యూస్ అనేది 24 crores ఇయర్ ఆన్ ఇయర్ పెరిగింది, కానీ ఎక్స్పెన్స్ అనేది చాలా తక్కువ స్పెండ్ చేస్తున్నారనమాట. సో అంటే వీళ్ళు ఎక్కువ ఎక్స్పెన్సెస్ స్పెండ్ చేయకుండా కూడా రెవెన్యూ అనేది ఎక్కువ జనరేట్ చేస్తున్నారు. సో ఇది పాజిటివ్ పాయింట్. తర్వాత ఇక్కడ షేర్ ఇన్ ప్రాఫిట్ ఆఫ్ అసోసియేట్ ఇక్కడ చూసినామంటే లాస్ట్ ఇయర్ 6 crores, ఇప్పుడు 3 crores అనమాట. సో ఇది తగ్గింది. సో ఓవరాల్గా ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చూసినామంటే లాస్ట్ ఇయర్ 100 crores అయితే ఇప్పుడు 122 crores అనమాట. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, సో ఇక్కడ రెవెన్యూ చూసినామంటే 141 crores వస్తే సో ఎక్స్పెన్సెస్ పోను వాళ్ళకి ఇంకా 122 crores అనమాట. అంటే దగ్గర ఓన్లీ 19 crores పెరిగిందంతే ఎక్స్పెన్సెస్. సో ఇది పాజిటివ్ పాయింట్. అంటే వీళ్ళు రెవెన్యూస్ ఏం జనరేట్ చేసినారో ఆ రెవెన్యూస్ అంతా ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్గా కన్వర్ట్ అవుతుంది. సో ఇది చాలా మంచి పాజిటివ్ పాయింట్ అనమాట. తర్వాత ట్యాక్స్ ఎక్స్పెన్సెస్. సో దీంట్లో కరెంట్ ట్యాక్స్. సో కరెంట్ ట్యాక్స్ లాస్ట్ ఇయర్ 22 crores పే చేస్తే ఇప్పుడు 29 crores అనమాట. సో ఎందుకంటే వీళ్ళు ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అనేది 100 crores ఉంటే 122 crores పెరిగింది. సో దానివల్ల వీళ్ళు ఎక్కువ కరెంట్ ట్యాక్స్ పే చేస్తున్నారు అనమాట. ఇది మంచి విషయం. అంటే ప్రాఫిట్స్ వస్తున్నాయంటే దానికి కరెక్ట్గా ట్యాక్స్ పే చేస్తున్నారంటే సో అక్కడ మనకు తక్కువ మోసాలు జరిగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అంటే ఏ కంపెనీ అయినా ట్యాక్సెస్ అనేది ప్రాఫిట్స్ని బట్టి ట్యాక్సెస్ అనేది కరెక్ట్గా పే చేయాలన్నమాట. సో ఇక్కడ వీళ్ళు ట్యాక్సెస్ అనేది పెరిగింది, ఎందువల్లంటే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ పెరిగింది. సో ఇది పాజిటివ్. తర్వాత డిఫర్డ్ ట్యాక్స్. సో లాస్ట్ ఇయర్ 1.1 crores పే చేస్తే ఇప్పుడు 1.3 crores అనమాట. ఇక్కడ పెద్దగా చేంజ్ లేదు. సో ఓవరాల్గా ప్రాఫిట్ ఫర్ ద పీరియడ్ చూసినామంటే లాస్ట్ ఇయర్ 77 crores వస్తే ఇప్పుడు 91 crores. సో ఇక్కడ ఎంత పెరిగిందంటే 14 crores పెరిగింది. అలాగే క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూస్తాము. సో క్వార్టర్ ఆన్ క్వార్టర్లో వీళ్ళకు ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చూస్తే ఇక్కడ 114 crores అయితే ఇప్పుడు డిసెంబర్ క్వార్టర్లో 122 crores అనమాట. సో ఇక్కడ 6 crores పెరిగింది క్వార్టర్ ఆన్ క్వార్టరు. అలాగే ప్రాఫిట్ ఫర్ ద పీరియడ్ చూసినప్పుడు 86 crores నుండి 91 crores. సో 5 crores పెరిగిందనమాట. సో మనకి ఇప్పుడు ఇండియన్ ఎక్స్చేంజ్ ఎనర్జీ లిమిటెడ్
ఇయర్ ఆన్ ఇయర్ క్వార్టర్ రిజల్ట్స్ని బట్టి ఏమర్థమైందంటే వీళ్ళకు ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ బాగా వచ్చినాయి, అలాగే క్వార్టర్ రిజల్ట్స్ కూడా బాగా వచ్చిందనమాట. అలాగే ఎర్నింగ్ పర్ షేర్ ఎలా ఉందో చెక్ చేస్తాము. ఇక్కడ ఎర్నింగ్ పర్ షేరు లాస్ట్ ఇయర్ 0.86 రూపీస్ అయితే ఇప్పుడు 1.03 రూపీస్ అనమాట. సో ఇక్కడ పెరిగింది ఇయర్ ఆన్ ఇయర్. అలాగే క్వార్టర్ చూసినప్పుడే 0.97 నుండి 1.03 అనమాట. సో క్వార్టర్ కూడా కొంచెం పెరిగింది. అలాగే మనం ఇక్కడ 9 months పీరియడ్ చూసినామంటే 9 months పీరియడ్లో వీళ్ళకు 2.43 నుండి 2.86కు, అంటే లాస్ట్ 3 quarters బాగానే వచ్చినట్టాయి, అందుకే 2.43 నుండి 2.86 రూపీస్కు ఎర్నింగ్ పర్ షేర్ పెరిగిందనమాట. ఇది పాజిటివ్ పాయింట్. ఇప్పుడు మనము ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ వాల్యుయేషన్ చెక్ చేస్తాము. సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ లిమిటెడ్ పిఈ ఎంత ఉందంటే 36.8 ఉందన్నమాట. సో రిజల్ట్స్ రాకముందు ఎంత ఉందో చెక్ చేస్తాము. సో ఇక్కడ చూసినామంటే 24th, సో దీని పిఈ అనేది 39.3 ఉందన్నమాట. సో రిజల్ట్స్ బాగా వచ్చినాయి, దానివల్ల దాని పిఈ అనేది 39.3 నుండి సో 36.8 తగ్గిందనమాట. సో ఇది పాజిటివ్ పాయింట్. అలాగే కరెంట్ పిఈ వచ్చి 36.8 ఉంటే 3 years మీడియన్ పిఈ 47.7, అంటే 3 years మీడియన్ పిఈతో కంపేర్ చేసినప్పుడు ఇప్పుడు ఐఎక్స్ అనేది అండర్ వాల్యూలో ఉందన్నమాట. సో ఇది పాజిటివ్ పాయింట్. అలాగే ది ఆర్ఓఐ చూసినామంటే ఆర్ఓఐసి అనేది 51.8%, అలాగే ఆర్ఓఈ 39.4%. అలాగే 3 years చూసినామంటే 3 years ఆర్ఓఐ చూస్తే 43.7, అలాగే ఇక్కడ ఆర్ఓసి చూసినామంటే 57.5. సో వీళ్ళకి ఆర్ఓసి అనేది కూడా చాలా ఎక్కువ ఉంది, ఇది పాజిటివ్ పాయింట్. అలాగే ఇక్కడ డెప్ట్ టు ఈక్విటీ చూసినట్టు 0.01 అనమాట, అంటే ఇది జీరో డెప్ట్ కంపెనీ, ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. అలాగే వీళ్ళకు లాస్ట్ 4 quarters రిజల్ట్స్ ఎలా వచ్చినాయో చెక్ చేస్తాము. అలాగే దీని ప్రైస్ ఎలా ఉందో చెక్ చేస్తాము. ఇక్కడ 1 year ప్రైస్ చూసినామంటే 1 year ప్రైస్ 1 year ముందు 135 రూపీస్ ఉందన్నమాట. తర్వాత సో ఇక్కడ 162 వరకు పోయి మళ్ళీ తగ్గిపోయింది అనమాట. ఎంత తగ్గిందంటే 119. సో తర్వాత ఈ మధ్య కొంచెం పెరిగింది, మళ్ళీ రీసెంట్గా ఇది 16 January 164 నుండి తగ్గిందనమాట, 135కి తగ్గింది, అంటే రిజల్ట్స్ రాకముందు ఇది తగ్గింది. ఓకే, లాస్ట్ 4 quarter రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూస్తాము. ఇక్కడ చూసినామంటే డిసెంబర్ క్వార్టర్లో వీళ్ళకు 24.9%, సో ఇక్కడ బాగానే వచ్చినాయి. అలాగే సెప్టెంబర్ క్వార్టర్ 18.1%, ఇక్కడ కూడా బాగానే వచ్చింది. సో ఇక్కడ జూన్ క్వార్టర్లో 8.1% అనమాట, ఇక్కడ యావరేజ్గా వచ్చినాయి, అంటే ఫ్లాట్గా. అలాగే మార్చ్ క్వార్టర్లో -4.7%, సో ఇక్కడ కూడా ఫ్లాట్గా ఉందన్నమాట. సో ఇక్కడ చూసినామంటే సో మార్చ్ క్వార్టరు అలాగే జూన్ క్వార్టరు ఫ్లాట్గా ఉందన్నమాట. దానివల్ల ప్రైస్ కూడా ఇది సో ఇక్కడ పెరిగేసి మళ్ళీ ఇక్కడ తగ్గిందనమాట. సో ఇక్కడ అంతా తగ్గింది. సో తర్వాత ఇప్పుడు మళ్ళీ 2 quarters కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. సో దానివల్ల ఇక్కడ ప్రైస్ అనేది పెరిగిందనమాట. సో తర్వాత రీసెంట్గా తగ్గిందనమాట. అలాగే ఐఎక్స్ అనేది సో ఇక్కడ 2nd February 2024 1 రూపీ డివిడెండ్ ఇస్తున్నారు అనమాట, ఇంటరిమ్ డివిడెండ్. సో ఇంతకుముందు ఇవ్వలేదు, ఎప్పుడు ఇక్కడ 22లో ఇచ్చినారు, 23లో ఇవ్వలేదన్నమాట. సో మళ్ళీ 24లో మళ్ళీ స్టార్ట్ చేశారు, అంటే ఇప్పుడు ఇది ట్రాక్లోకి వస్తూ ఉండొచ్చు అనమాట. సో అందువల్ల డివిడెండ్ అనేది ఇంటరిమ్ డివిడెండ్ మళ్ళీ స్టార్ట్ చేసినారనమాట. 23లో స్కిప్ చేసినారు, 24లో మళ్ళీ స్టార్ట్ చేసినారనమాట, అంటే ఇప్పుడు ఇది ట్రాక్లోకి వస్తూ ఉండొచ్చు అనమాట. సో అది మనం ఇంకా డీటెయిల్గా అనలైజ్ చేసుకోవాలి. సో మనకు ఇప్పుడు ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ లిమిటెడ్ రిజల్ట్స్ వల్ల ఏమర్థమైందంటే ఐఎక్స్ ఇయర్ ఆన్ ఇయర్ అలాగే క్వార్టర్ రిజల్ట్స్ అనేది బాగా వచ్చింది. అలాగే వీళ్ళకు ప్రాఫిట్ మార్జిన్స్ అనేది కూడా పెరిగిందనమాట. సో ఇక్కడ చూసినామంటే ప్రాఫిట్ మార్జిన్స్ సో 70.9% ఉంటే 76కి పెరిగిందనమాట డిసెంబర్ క్వార్టర్లో. సో ఇది పాజిటివ్ పాయింట్. అలాగే సెప్టెంబర్ క్వార్టర్లో చూసినామంటే ఇక్కడ 73.59% ఉంటే 76 పెరిగిందనమాట. సో ఇక్కడ పాజిటివ్ పాయింట్. ఇక్కడ చూసినామంటే 69% ఉంటే 71, సో ఇక్కడ పెరిగింది, ఇక్కడ ఫ్లాట్గా ఉందన్నమాట. సో వీళ్ళకు ప్రాఫిట్ మార్జిన్స్ అనేది చాలా ఎక్కువ ఉందన్నమాట. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే వీళ్ళకి రెవెన్యూస్ ఏమొస్తున్నాయో అవన్నీ కూడా ప్రాఫిట్స్గా కన్వర్ట్ అవుతున్నాయి అన్నమాట. సో ఐఎక్స్కు ఇయర్ ఆన్ ఇయర్ క్వార్టర్ రిజల్ట్స్ చాలా బాగా వచ్చినాయి. అలాగే వీళ్ళకు పిఈ అనేది కూడా 39.8 నుండి 36.6 తగ్గింది, అది పాజిటివ్ పాయింట్. అలాగే వీళ్ళు
మళ్ళీ ఇంటరిమ్ డివిడెండ్ అనేది స్టార్ట్ చేసినారు 24లో. సో ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. అంటే ఇప్పుడు ఇది ట్రాక్లోకి వస్తూ ఉండొచ్చు అనమాట. సో అది గుర్తుపెట్టుకోవాలి. సో మనం ఏదైనా స్టాక్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయాలంటే మనం ఓన్లీ క్వార్టర్లీ రిజల్ట్స్ మీదనే కాకుండా ఇంకా డీప్గా అనలైజ్ చేసుకొని తర్వాత ఇన్వెస్ట్ చేయాలా వద్దా, యావరేజ్ చేయాలా, సో లేదంటే సెల్ చేయాలా అనేది డిసైడ్ చేసుకోవాలన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.